ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ను ప్రకటించింది. ఒక్కో రోజు ఒక్కో పోస్ట్ చేస్తూ మోదీ టూర్పై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హిమాయత్ నగర్, నారాయణగూడలో స్వయంగా వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి తెలంగాణకు ప్రధాని రావడం సంతోషకరమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణపై మోదీకున్న మమకారంతో రాష్ట్రానికి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గద్వాల జిల్లా బీజేపీ కార్యాలయంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. పాలమూరు జిల్లాలో 3,100 కోట్లతో అంతర్జాతీయ రహదారులకు ప్రధాని భూమి పూజ చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ మహిళలను కేసీఆర్, రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్లోని కోటగల్లి మైసమ్మ వీధిలో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో జరిగిన సమావేశంలో ఈటెల మాట్లాడారు. దాదాపు 1,00,000 మంది జన సమీకరణ మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే జరగనున్నట్లు ఆయన తెలిపారు. 7,000 కోట్ల రూపాయలతో ఏ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో ఎయిర్పోర్ట్ లో అఫీషియల్ ప్రోగ్రామ్, ఇది పక్కా రాజకీయ పరమైనటువంటి సభ. రేపు జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలుసు, ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలైంది. ఆ 300 డివిజన్ జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించమని చెప్పి కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. తలరాత మార్చే కార్యక్రమం అనేక సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దాని ఫలితమే కదా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచాం. అలసిపోం మేము. 2 ఎమ్మెల్యేలు గెలిచాం బెంగాల్లో. అంత మాత్రం మేము అలసిపోయినామా, నారాజుగా ఉన్నామా? కొట్లాడినాం. సెకండ్ టైం మళ్ళీ ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం 78 సీట్లు వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ వస్తామని మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత 2 పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. ఒకటి జంగారెడ్డి గారు అనంకొండ, రెండవది గుజరాత్ నుంచి గెలిచిండ్రు. 2014 కంటే పూర్వం ఎన్డీఏ రూపంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన 2-3 సార్లు మీకు తెలుసు. ఇవాళ మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యారు. రేపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, గెలిపించండి. ఇవాళ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని మెసేజ్ కూడా ఈ వేదిక నుంచి ఆస్కారం.